హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రతి ఒక్క కపుల్ కూడా ముందుగానే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అన్నట్టు. ఎందువల్ల అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే ప్లాన్ చేసుకునే ముందే మీ జనరల్ హెల్త్ అనేది ఎట్లా ఉంది ఏంటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎలాంటి మెడికేషన్ ఏమైనా తీసుకోవాలా, సప్లిమెంట్స్ తీసుకోవాలా, వీటన్నిటి గురించి ఒకసారి ముందుగా డిస్కషన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ మీకు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారనమాట. అదేంటంటే మీ హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది, ముందు నుంచి మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఎలాంటి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, అబ్నార్మల్ బేబీస్ ఉన్నారా, ఇలా మీ అన్ని రకాల ప్రశ్నలు అడుగుతారనమాట. దీంతో పాటుగా మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అనేది కొన్ని రకాల టెస్ట్లు చేయడం జరుగుతుంది. అదేంటంటే మీ హిమోగ్లోబిన్ స్టేటస్ ఎట్లా ఉంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లం ఆల్రెడీ ఏమైనా ఉంటే దానికి హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారనమాట. దీంతో పాటుగా మీకు కొన్ని రకాల ప్రీనేటల్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అట్లాగా. ఒకవేళ మీకు ముందు నుంచి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సపోజ్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఫిట్స్కి సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు, బ్లడ్ క్లాటింగ్కి సంబంధించిన సమస్యలు, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి మీరు ఏ రకమైన మెడికేషన్ తీసుకుంటున్నారు, ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు అనేది పరిశీలిస్తారు. ఎందుకంటే అన్ని రకాల మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉండదన్నమాట. సో వాటిని మనం ముందుగానే ప్రెగ్నెన్సీ సేఫర్ మెడికేషన్గా మార్చుకోవడం బెటర్. సో దీంతో పాటుగా మీకు బీపీ అనేది కంట్రోల్లో ఉందా, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మనకి ఒక 3 months ముందు నుంచే కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్లో లేదు అని అంటే ప్రెగ్నెన్సీలో మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మరి ఒకవేళ ఫిట్స్కి సంబంధించిన సమస్యలు ఉంటే మీరు ఏ రకమైన మెడికేషన్స్ తీసుకుంటున్నారో గమనించి దాన్ని ప్రెగ్నెన్సీలో సేఫర్ మెడికేషన్స్కి మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటిని ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలాగే మీ బరువు ఎంత ఉంది అనేది గమనించుకోవాలి. ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ మీ బాడీ వెయిట్ని తగ్గించుకోవడం వల్ల మీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అంటే మిస్క్యారేజెస్ అవ్వడము, తర్వాత ప్రీటర్మ్ డెలివరీ అవ్వడము, ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, షుగర్ రావడము, ఇలాంటి సమస్యలన్నీ రావచ్చు. అండ్ డెలివరీ సమయంలో కూడా ఇబ్బందులు ఏర్పడి సిజేరియన్ సెక్షన్ చేయాల్సి రావటము, ఇలాంటివన్నీ రావచ్చు అనమాట. సో మీ బరువు అనేది గమనించుకుంటూ ఉండాలి. మీకు ఎలాంటి హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకునే అలవాట్లు అనేటివి ఉంటే ఖచ్చితంగా వాటిని మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీలో బేబీలో అంటే మిస్క్యారేజెస్ అవ్వడము, తర్వాత బేబీలో అవయవ లోపాలు ఉన్న పిల్లలు పుట్టడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మహిళల్లో అయితే కంప్లీట్గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ అలవాట్లన్నీ మానుకోవాలని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్సర్సైజ్ అండ్ డైట్ గురించి. ఇప్పుడు మంచి ఆహార నియమాలు, ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అడుగుతుంటారు. కానీ మనం ఈ ఆహార నియమాలన్నీ ముందు నుంచి పాటించినట్టయితే మనం ప్రెగ్నెన్సీలో మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మనకి బ్యాలెన్స్డ్ డైట్, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉన్న ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ముందు నుంచే మనకి తీసుకుంటూ ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఎక్సర్సైజ్ చాలా కామన్గా ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఎక్సర్సైజ్ ఆపేస్తారు కంప్లీట్గా, ఎందుకంటే అబార్షన్ అయిపోతుందేమో అని చెప్పి. ఇది చాలా మిస్కన్సెప్షన్ అన్నట్టు. సో మీరు మీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇప్పుడు డైలీ వాకింగ్ కానీ, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయడం బెటర్. ఎలాంటి ఎక్సర్సైజెస్ ఆపేయాలి అంటే విగ్గరస్ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ అట్లాంటివి
ఆపేయాలని చెప్తాం, కానీ రెగ్యులర్ యాక్టివిటీ మాత్రం ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల అబార్షన్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, డైలీ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అబార్షన్స్ జరగడం అంటూ ఉండదు. కాకపోతే కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్, బ్లీడింగ్ అట్లాంటి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండి మీ డాక్టర్ మీకు ఎక్సర్సైజెస్ అన్నీ అవాయిడ్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు మాత్రమే మీరు ఎక్సర్సైజెస్ అన్నీ ఆపేయాల్సి ఉంటుంది. అంతేకాని మీ డైలీ రొటీన్ చేసే ఎక్సర్సైజెస్ మాత్రం ఖచ్చితంగా ఆపేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇలా ముందు నుంచి మీ లైఫ్ స్టైల్ని హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల మీకు హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ కన్సెప్షనే మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిది. థ్యాంక్ యూ.